హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ గవర్నమెంట్ వేసే వ్యాక్సిన్స్ కాకుండా వేరే ఏమైనా ఉంటాయా చెప్పండి అని చెప్పేసి ఒకటే అడుగుతుంటారు. అయితే చాలా వరకు మీ పీడియాట్రిషియన్స్ ఇచ్చే ఫైళ్ళల్లో ఆ షెడ్యూల్స్ ఉంటాయి. అందులో ఏ మంత్లో ఏది ఎంచుకోవాలనేది క్లియర్గా ఉంటుంది. ఇక సరే మీ దగ్గర షెడ్యూల్ లేదు, ఫైల్ లేదనుకోండి, నేను చెప్తా రాసుకోండి, లేకపోతే ఈ రీల్ సేవ్ చేసుకోండి. 6 నెలలకి ఫస్ట్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. ఇగో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6 నెలల కంటే అర్థం 6 నుండి 7 మొదలైనప్పుడే, అంతేగాని 5 నుండి 6 మొదలైనక కాదు. ఇట్లనే ఏ నెలలకైనా కూడా 6 నెలలు నిండిన తర్వాత వ్యాక్సిన్ ఎంచుకోవాలి. ఇక నెక్స్ట్ 7 నెలలకి సెకండ్ డోస్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్యాప్ లో 6 to 9 months మధ్యలో టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. దీన్ని సెకండ్ డోస్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్ తోటి 7 నెలలకి వేయించుకుంటే పని అయిపోతున్నట్టు. ఇక మళ్ళీ మీ డాక్టర్ల కన్సల్టేషన్ పైసలు ఇవ్వకుండా మిగులుతాయి అన్నట్టు. నెక్స్ట్ 9 months కంప్లీట్ అయినాక గవర్నమెంట్లో ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు, అది మీరు స్కిప్ కొట్టండి. ప్రైవేట్లో ఎంఎంఆర్ వేయించుకోండి. ఇక తర్వాత 1 year కి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఉంటుంది. ఆ తర్వాత 15 నెలలకి మళ్ళీ ఎంఎంఆర్ సెకండ్ డోస్ ఉంటుంది. అట్లనే వారిసెల్లా ఫస్ట్ డోస్ ఉంటుంది. అంటే ఇక అదే మన చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అన్నట్టు. దాని సెకండ్ డోస్ ఏమో 18 నుండి 19 నెలల్లో వేయించాలి. అదే టైంలో హెపటైటిస్ ఏ కూడా సెకండ్ డోస్ ఉంటుంది, అది కూడా వేయించుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే 4 to 6 years కి ఎంఎంఆర్ థర్డ్ డోస్ వేయించాలి. ఫైనల్ గా 9 to 15 years కి హెచ్పివి వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకోవాలి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి మాత్రం ఎవ్రీ ఇయర్ వేయించాలన్నట్టు. ఎందుకు మళ్ళీ వేయించుకోవాలి సపరేట్ గా అనేది నేను ఇంకొక వీడియోలో చేసి చెప్తా డీటెయిల్ గా. అండ్ 5 years కి గవర్నమెంట్ లా డిటిపి వ్యాక్సిన్ ఐపీవీ వేస్తారు. అండ్ 10 years కి టీడాప్ అన్న వ్యాక్సిన్ వేస్తారు. ఇవి చాలా మంది పేరెంట్స్ మర్చిపోతారు. కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఆ 5 years కి 10 years కి బరాబర్ గవర్నమెంట్ వేసే వ్యాక్సిన్ ఎంచుకోవాలి. ఓకే.